ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైనటువంటి నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియోలో మనము బైబిల్ గ్రంథంలోని 12వ పుస్తకమైనటువంటి రాజుల 2వ గ్రంథమును గురించినటువంటి పరిచయాన్ని నేర్చుకుందాం. ఈ పుస్తకమును ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు రాసి ఉండొచ్చని పండితుల యొక్క అభిప్రాయం. ఈ పుస్తకమును రచించినటువంటి కాలము క్రీస్తు పూర్వము 560 నుండి 538 మధ్య కాలంలో రాసి ఉండొచ్చని పండితుల యొక్క అభిప్రాయం. ఈ పుస్తకమును రచించినటువంటి స్థలము యెరూషలేము లేదా బబులోను. ఈ పుస్తకములో గల మొత్తం అధ్యాయములు 25 అధ్యాయములు. ఈ 25 అధ్యాయములో గల మొత్తం వచనములు 719 వచనములు. ఈ పుస్తకములో గల మూల అధ్యాయములు 2వ అధ్యాయం నుండి 6వ అధ్యాయము, 17వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం, 22వ అధ్యాయం నుండి 25 అధ్యాయము. ఈ పుస్తకంలో గల మూల వచనములు 17వ అధ్యాయము 13, 14, 22 మరియు 23 వచనములు, 23వ అధ్యాయము 27వ వచనము. ఈ పుస్తకంలో గల మూలవాక్యము దేవుడు దావీదుకిచ్చిన మాటను బట్టి యోతాను కాపాడుట. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశము ఇశ్రాయేలు యొక్క ఉత్తర మరియు దక్షిణ రాజ్యములైన యూదా చరిత్రను వివరించుట మరియు ప్రతి రాజ్యం యొక్క విజయాలు మరియు అపజయాల గూర్చి తెలియచేయుట, అలాగే ఇశ్రాయేలు మరియు యూదావారు యెహోవా రక్షణ కోల్పోవుట మరియు విజయాలు సాధించటం గూర్చి తెలియచేయుట. ఈ పుస్తకంలో గల ముఖ్యమైన వ్యక్తులు ఏలియా, ఎలీషా, షునేమీయురాలు, నయమాను, యెజెబెలు, జేహు, యావాషు, హిజ్కియా, సెన్హెరీబు, యెషయా, మనస్సే, యోసియా, యెహోయాకీము, సిద్కియా మరియు నెబుకద్నెజర్. ఈ వీడియో మీ ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగకరంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.